హాయ్ అండి, ఈరోజు నేను గోధుమ పిండితో ఒక స్వీట్ స్నాక్ ఐటెం చూపిస్తాను. దానికోసం ఒక కప్పు చక్కెర, ఒక 3-4 ఇలాచీలు తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇలా పొడి చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా పొడిలాగా అవ్వాలి. దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరొకటి పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. మనం చపాతీ చేసుకుంటాం కదా, ఆ పిండి. తర్వాత ఒక అరకప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వ అంటాం కదా, అది. 2 కప్పుల గోధుమ పిండికి అరకప్పు ఉప్మా రవ్వ. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న చక్కెర పొడి 1 కప్పు వరకు వచ్చిందండి, అది వేసుకోండి. చిటికెడంత ఉప్పు. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు సోంపు వేసుకోండి. దీంట్లో ఖచ్చితంగా వేసుకోవాలండి సోంపు అనేది. సోంపు ఫ్లేవర్ తోటి టేస్ట్ బాగుంటుంది, అస్సలు మిస్ చేయకండి. 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు నెయ్యి తీసుకున్నాను నేను. కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలండి. నెయ్యి ఒకేసారి ఎక్కువ వేయకూడదు. నెయ్యి ఎక్కువైతే వీటిని మనము ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయండి, సరిగ్గా రావు. చూసుకొని కొద్దిగా తక్కువగానే వేసుకోండి నెయ్యి అనేది. ఇలా పిండి మొత్తం పట్టించాలి. ఇంకొద్దిగా వేసుకుంటున్నానండి నేను, సరిపోలేదు. ఇలా మనం పిండితో ముద్దలాగా చేస్తే రావాలి. చూడండి, మంచిగా అంత పిండి మొత్తం కలిసేలా కలుపుకోండి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ పిండికి నీళ్ళు అనేది ఎక్కువగా పట్టవు. మనం నెయ్యి అనేది ఎక్కువగా వేసుకుంటాం కదా, నీళ్ళు అనేది కొద్దిగా పడతాయండి. ఒక టీ గ్లాస్ అలా చూసుకొని కొద్దిగానే వేసుకోండి. మరి ఎక్కువగా వేస్తే లూజ్ అయిపోతుంది పిండి. మనకు చపాతీ ముద్దలాగా రావాలి. నెయ్యి మాత్రం చూసుకొని వేయండి. ఏమాత్రం కొద్దిగా ఎక్కువ నెయ్యి అయినా ఆయిల్లో వేయగానే విడిపోతాయి. ఒకవేళ మీకు అలా విడిపోయినట్లయితే మళ్ళీ ఇంకొద్దిగా పిండి కలుపుకొని అప్పుడు ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండి మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని వీటిని కొద్దిగా చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు ఉంచుకుంటున్నానండి నేను. మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఇలా పిండిని మొత్తం 3 భాగాలుగా చేసుకున్నాను నేను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చూడండి. ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్ అయినా చపాతీ పీట అయినా తీసుకోండి. దానిపైన ఒక పిండి ముద్దను ఇలా రోల్ చేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకొని సైడ్స్కి ఇలా ఒకే విధంగా ప్రెస్ చేయండి మంచిగా. ఇలా చేసుకున్న దాన్ని చాకుతో కట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే దీన్ని కొంచెంగా చపాతీలాగా రోల్ చేసి స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. షేప్ అనేది మన ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలాగే ఉండాలని ఏం లేదు, కొద్దిగా సన్నగానే కట్ చేయండి. మరీ లావుగా ఉంటే ఆయిల్లో వేగడానికి చాలా టైం పడుతుందండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. చపాతీలాగా కొద్దిగా మందంగా చేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నా కూడా బాగుంటాయండి. అలా అయినా చేసుకోవచ్చు ఈజీగా. ఇలా సైడ్స్ ఏమన్నా ఉంటే ఇలా ప్రెస్ చేసుకొని ఒకే విధంగా అనుకోండి మంచిగా. ఇలా చేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోండి మంచిగా. ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసి పెట్టుకోండి పిండి మొత్తం. వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకోండి. మనం ఆయిల్లో ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి ప్యాన్కు సరిపడా. మరి ఎక్కువగా వేయకూడదండి, ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనము రెండో వైపుకు తిప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కువ వేసుకుంటే. మన ప్యాన్కు సరిపడా 4-5 అలా వేసుకోండి అంతే. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీరు నెయ్యి ఎక్కువ వేసుకుంటే పిండిలో ఇప్పుడు ఇట్లా ఆయిల్ వేయగానే విడిపోతాయండి, మొత్తం సరిగ్గా రావు. కొద్దిగానే వేసుకోండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి చూడ్డానికి మనకు మంచి కలర్ వచ్చేస్తాయి, కానీ సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తాయండి.
చాలా మెల్లిగా తిప్పుకోవాలండి, తొందరగా విడిపోతాయి. కానీ మనం ఆయిల్లో నుంచి బయటకు తీసిన తర్వాత మంచిగా క్రిస్పీగా అవుతాయండి. ఆయిల్లో ఉన్నప్పుడు సాఫ్ట్గా అనిపిస్తాయి. మనము అటు ఇటు తిప్పుకోవడానికి కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తాయండి. కలర్ వచ్చాయి కదా ఇప్పుడు, అయినా కూడా సాఫ్ట్గానే అనిపిస్తున్నాయండి అవి. ఆయిల్లో నుంచి బయటకు తీసి కొద్దిగా చల్లారిన తర్వాత మంచిగా క్రిస్పీగా వస్తాయండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. ఇలాగే పిండి మొత్తం మీరు ఆయిల్లో ఫ్రై చేయండి. చూడండి, చల్లారిన తర్వాత మంచిగా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి కూడా. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయండి. చల్లారిన తర్వాత మంచిగా క్రిస్పీగా అవుతాయండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా బాగున్నాయండి.